అంతే కదా, చూసారుగా గోల్డ్. నేను కూడా ఇప్పుడు గోల్డ్ మ్యాన్ అయిపోయాను. సో గోల్డ్ మ్యాన్ షో ఇది, టెన్షన్ పడకండి, నేనేం గోల్డ్ మ్యాన్ అవ్వలేదు. నా దగ్గర సూర్యాబాయ్ ఉన్నాడు. మరి ఇది సూర్యాబాయిని ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి నేను కూడా ఒక రేంజ్లో ఇది అన్న దగ్గర అప్పటికి తీసుకొని వేసుకొని చేస్తున్నాను. అన్నదన్నకి ఇచ్చేస్తా, టెన్షన్ పడకండి. సో సూర్యాబాయ్ ఇప్పుడు లేటెస్ట్ ఇన్స్టా ట్రెండ్, యూట్యూబ్ ట్రెండ్, ఫేస్బుక్ ట్రెండ్, ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సూర్యాబాయ్ అంటే తెలియని వాళ్ళు లేరు బహుశా. ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే అన్న ఫీలింగ్ ఏంటంటే, అరే ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుంది, ఆ సమస్యలు పట్టించుకోకుండా నన్నెందుకురా గెలుకుతారు అని అన్న ఫీల్ అవుతుండు. మరి అసలు ఏం జరిగింది, ఆ కథ కమామిషి ఏంటో తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. అన్నగారు నమస్కారం. అన్నగారు ఎలా ఉన్నారన్న? అంటే బాధలో ఉన్నారా? అంటే బాధలో అయితే లేనన్న, చాలా సంతోషంగా ఉన్నా. అవునా? ఎట్లా మరి మిమ్మల్ని ఒక రేంజ్లో బక్రాన్ చేసి పడేశారు అందరు కలిసి అని బయట అనుకుంటున్నారు. అరే పాపం ఎట్లా ఉండేవాడు అన్న సూర్యాబాయ్ అంటే ఇప్పుడు ఇట్లా అయిపోయాడు ఏంటి అని ఒక ఫీలింగ్ వచ్చేసింది అందరిలో. అంటే అన్న, నేను బంగారం ధరించి ఎవరి దగ్గర నా పైసల్ని అప్పటి తీసుకొని ముంచేస్తే నేను బాధపడాల. ఓకే. ఎవరి ల్యాండ్ అన్న కబ్జా చేసి నేను వార్తల్లో నిలిస్తే బాధపడాల. ఆడపడుచు మీద అసభ్యకరంగా నేను ప్రవర్తించి వార్తల్లో నిలిస్తే కరెక్ట్ నేను బాధపడాలా. నా సనాతన ధర్మం గురించి నేను తప్పుగా మాట్లాడి వార్తల్లో నిలిస్తే నేను బాధపడాలా. అలాంటి తప్పులు నేనేం చేయలేదన్నా. కొన్ని బంగారం వేసుకున్నా, అది బంగారం వేసుకోవడం వల్ల ఎవరికి ఏమైందో ఎప్పటి నుంచో నేను వేసుకుంటా. కొంతమందికి ఏమైందో, అది ఏం జరిగిందో ఆ పైన భగవంతునికి తెలుసు. ఎలా అయితే ఏంది, కొంతమంది ఇప్పుడు మనల్ని ఇష్టపడాలన్న రూల్ అసలు లేదు. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది తిడతారు, కొంతమంది సానుభూతి తెలుపుతారు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే, ఈ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఫ్రీ పబ్లిసిటీ నెంబర్ 1. నెంబర్ 2, నాకెంతమంది అభిమానులు పెరిగిరనే నాకు తెలుసు. అరే నేను కూడా ఇప్పుడు మీ అభిమాని. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇమీడియట్ గా గెలుస్తారు. ఆ రేంజ్ పబ్లిసిటీ వచ్చింది. నేను ఒకవేళ అలాంటి పరిస్థితి దేవుడు నాకు ఇస్తే, నేను సమాజంలో చాలా మందికి ఇంకా హెల్ప్ చేయాలా. ఇస్తాడన్నా ఫౌండేషన్ ద్వారా. అన్న ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఒకటి ఉంది అన్నబ్బయ్య. ఎంతసేపు ఈ గోల్డ్ గురించి చూపిస్తున్నారు కానీ నేను చేసిన సోషల్ వర్క్ ఎంతమందికి ప్రతి నెల నేను భోజనం పెడతా, ఎంతమందికి నా సొంత డబ్బులతో ఉప్పు పప్పు ఒక ఇవన్నీ నేను ఇస్తా, ఎంతమందికి నేను బిల్స్ కట్టున్నా, లాక్డౌన్లో నేను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, నా ప్రతిరోజు ఎంతమంది నా ఆఫీస్కి వచ్చి ఎంతమంది నాతో మంచి పొందుతారు, ఇది ఎవరికి అవసరం లేదు. బంగారం లాంటి మనసును ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు, అంతే కదా. అన్న ఇది బరువు అవుతుందన్న, నా వల్ల కావట్లేదు. బ్రదర్ ఇది తీసేవా, అన్నకే బాగుంటది, నా వల్ల కావట్లేదు. బాబు ఇదన్నా ఒరిజినల్ అన్న? ఇది కూడా ఒరిజినల్ అన్న. టీవీ నైన్ చెప్పింది కదన్నా, మీరు అలా టీవీ నైన్ ఏం చెప్పారు ఇప్పుడు? ఇది ఉంది కాదన్నా, ఇది ఏం చెప్పారు దీనికి? మీరేం చెప్పారు? ఇది 60-70 లక్షలు ఉంటుంది, ఇది ఒరిజినల్ అని చెప్పారు. అట్లా చెప్పలేదన్న. చెప్పారన్న. ఫస్ట్ వర్డ్ నేను చూపిస్తాను మీకు. ఎన్ని తులాలు అని నన్ను అడిగారు. ఎన్ని తులాలు కాదు, దీని వర్త్ ఎంత అంటే మీరు ఫస్ట్ చెప్పిన వర్డ్ ఏంటంటే 60-70 లక్షలు ఉంటుంది ఇది అని చెప్పారు. 17 లక్షలు అని చెప్పిన మీరు కావాలంటే 17 లక్షలు 17 lakhs. దీన్ని చేసిన కూలి పని అది ఇదంతా కలిపి 25 లక్షలు దీని వర్త్ అని చెప్పిన. ఓకే రైట్. చెక్ చేద్దామన్నారు, చెక్ చేసారు. అది కూడా వాళ్ళనే పిలిపించుకున్నారు, అది కూడా ఫిక్స్ గేమే. అక్కడ కూడా గేమే జరిగింది. కానీ భగవంతుని దయ వల్ల టీవీ నైన్లో ఎంత గేమ్ జరిగినా, నా వెనకున్న ఎంత గేమ్ జరిపించాలని చూసినా ఆయన చెక్ చేసిండు. అట్లా చూసిండు, ఇట్లా చూసి ఇంత పెద్ద ఆభరణాన్ని తనిష్క లాంటి పెద్ద మిషన్లలోనే చెక్ చేయగలుగుతాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను చెక్ చేస్తా రాసి గీకి అని అన్నాడు. ఎంత ఉంటది, ఎన్ని తులాలు ఉంటది అంటే 15 తులాలు ఉంటదని నేను చెప్పిన. ఆయన వాల్యుయేషన్ ఏమన్నాడు, జర గీకి చూసి ఉండొచ్చు, ఒక 5 తులాలు ఉండొచ్చు. 3 తులాలు లెక్కేసి, లాకెట్ 3 తులాలు, లాకెట్ 3 తులాలు, ఇది 5 తులాలు లెక్కేసారు. ఇంకా ఆయన ఎప్పుడైతే తనిష్క లాంటి దాంట్లో పెడితే ఇది ఎంత ఉందని తెలుస్తుంది. నాకు తెలుసు దీంట్లో 15 తులాలు ఉందని. దాని తర్వాత నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా దీన్ని ఎవరైతే చేశారో వాళ్ళని తీసుకురావడం జరిగింది. అతనే దగ్గర ఉండి దీన్ని ఎలా తయారు చేశాడు, ఏమేమి తయారు చేశాడు, దీంట్లో గోల్డ్ ఎంత ఉంది, సిల్వర్ ఎంత ఉంది, ఎలా ప్లాన్ ఎట్లా అనేది మొత్తం ఆయన వివరించి. అయితే ఓకే అన్న, కానీ గోల్డ్ మ్యాన్ అంటే గోల్డ్ ఇట్లాంటి వేసుకున్నప్పుడు ప్యూర్ గోల్డ్ వేసుకుంటారు కదా అందరూ, ఇట్లా మిక్స్డ్ మెటల్స్ కలపాల్సిన అవసరం ఉంది. అంటే
ప్యూర్ గోల్డ్ తో ఏది ఇంత పెద్ద ఆభరణం తయారు మరి వాళ్ళు వేసుకున్నారు కదన్నా, చిన్న పైల్వాన్ వీళ్ళందరూ వేసుకున్నారు కదా. ఇంతింతనా ఆ, ఇంత పెద్ద గోల్డ్స్ అన్నవి అన్ని ఒకసారి తీసుకొని చెక్ చేయన్నా మరి అయితే తెలుస్తుంది. వాళ్ళు చేసింది కదా ఆ రోజు. ఏదో ఒక్కొక్కటి వేసుకొని పోయారు అందరు, వాళ్ళకన్నా నేనే ఎక్కువ వేసుకొచ్చిన. ఓకే ఇప్పుడు వాళ్ళది ఏదో చిన్న చేతికున్నది తీసి ఇట్లా గీకి చెప్పిర్రు, ఓకే ఒక మాట చెప్తున్నాను. ఓకే ఓకే నేను ఎక్కువ వేసుకెళ్ళిన, ఇది చెక్ చేసిర్రు, ఇది చెక్ చేసిర్రు, నాకు అన్ని చెక్ చేసిర్రు, ఒక మాట చెప్తున్నాను. ఓకే ఓకే వాళ్ళ చిన్నది కొంచెం చేతికి తీసుకొని చేసి ఏదో ఇచ్చేసి, వాళ్ళ మనిషి కదా చెక్ చేసేటోడు కూడా, ఓకే ఓకే చెక్ చేసేవాడు కూడా వాళ్ళ మనిషి కదా. ఓకే అట్లా వాళ్ళేమో ఇప్పుడు 10-20 చైన్లు వేసుకొని తిరుగుతారు, మరి అన్ని వేసుకొని ఎందుకు రాలే? సరే అన్ని చైన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఐటీ అధికారులు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే? వాళ్ళని ఎందుకు ప్రశ్నించలే? నేను ఒక్కనే ఉన్నాను మార్కెట్లో. ఓకే, అంటే మీరు 80 తులాలు అనేసరికి లేదు అంటే నా దగ్గర 80 తులాలు ఉందని మీరు అంటే అన్న, మీకు విషయం 80 కిలో, నేనన్నా 80 తులాలు అన్నా అన్న, ఒక వాళ్ళు 2-3 కిలోలు చెప్పారు, ఎక్కువ చెప్పారు అన్న. 2-3 కిలోలు కాదు, ప్రెసెంట్ అయితే 3 కిలోలు. ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూసుకుంటే ఒక ఉంటుంది నాకు 8-10 కిలోలు ఉంటుంది అని వాళ్ళే అన్నారు. కానీ నేను ఏ మీడియాలో కూడా నీ ఇన్ని కిలోలు నా దగ్గర ఉన్నాయి కానీ, ఇన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు నా ఉన్నాయి ఇంటర్వ్యూ చేయండి అని కానీ ఏ రోజు కూడా నేను ఎక్కడా చెప్పలే, చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే, అంటే మీరు గోల్డ్ మ్యాన్ గా ఫేమస్ అయిపోయారు కదా బాగా. గోల్డ్ మ్యాన్ కన్నా ముందు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గా నేను ఫేమస్, సోషల్ వర్కర్ గా నేను ఫేమస్. సమాజంలో ఎవరికి ఏ హాని జరిగినా మా వైపు, ధర్మం వైపు అన్న ఉండి ప్రాణాలు పెట్టైనా సరే మమ్మల్ని బయటికి తీసుకొస్తాడని దీనిలలో నేను ఫేమస్. అయితే ఓకే అన్న, సేవా గుణం వరకు బాగానే ఉంది, మీరు సేవా గుణం నేను ఒప్పుకుంటా. కానీ మీరు ఒక చికెన్ సెంటర్ నడుపుతారని, ఇది ఇంకా ఒక జిమ్ ట్రైనర్ అని, ఈయనకి ఇంత ఎక్కడి నుంచి వస్తుంది అనేది బయట టాక్. సారీ, ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు నాకు తెలియదు, పర్లేదు చేసేయండి. కొంతమంది చూతేగాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తే చికెన్ ఓనర్ అయిపోతా, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తుంటే జిమ్ ట్రైనర్ అయిపోతా, అలా క్రియేట్ చేసేసారు. తీరా చూస్తే నేను రియల్ ఎస్టేట్, నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లోనే. దాని తర్వాత నేను మూవీస్ అండ్ సీరియల్స్ లో యాక్ట్ చేస్తా. చికెన్ షాప్కి వెళ్తే చికెన్ ఓనర్ అయిపోతానా, జిమ్కి వెళ్తే జిమ్ ట్రైనర్ అయిపోతానా? చూతేగాళ్ళకు ఒక విషయం, ఇది రాసేటోళ్ళకు చూపించేటోళ్ళకన్నా సిగ్గుండాలి. ఓకే రైట్. మరి ఎన్ని సినిమాలు చేశారు అన్న మీరు? ఏదో ఒక్క సినిమాలో ఒక్క ఫ్రేమ్ లో కనబడ్డారు అంటారు, నిజమేనా? మీకు ఇంకో విషయం, దాంట్లో ఏదో గటికుడు సినిమాలో యాక్ట్ చేశా అని చెప్పారు. ఆ సినిమా ఏందో కూడా నాకు తెలియదు. ఆ సినిమా నేను చేయను కూడా చేయలే. నేను లాట్ ఆఫ్ మూవీస్ మన హైపర్లో చేసిన, ఆకతాయి చేసిన, ఖైదీ నెంబర్ 150లో చేసిన, కాదమరాయి చేసిన, సీరియల్స్లో చేసిన. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో వెళ్తే నేను ఎవరెవరితో చేసినా వాళ్ళతో చేసిన వర్కింగ్ స్కిల్స్తో కాదు, వాళ్ళతో చేసిన యాక్టింగ్తో సహా అన్నీ ఉంటాయి. నా సోషల్ వర్క్ ఉంటుంది, నేను ఎన్ని సినిమాలు ఎన్ని సీరియల్లో చేసిన అన్ని విజువల్స్ వీడియోస్తో సహా కలిపి ఉంటాయి. కానీ ఈ చికెన్ షాప్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, ఈ జిమ్ ట్రైనర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ కొత్త కొత్తగా వింటున్నా.